నివాసమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండవలసిన దాని కోసం ఎదురు చూస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఉండబోవు ఆ యొక్క పట్టణం కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. చూస్తే ఈ లోకంలో మనం బ్రతకటానికి ఎన్నో నివాసాలు మనకు ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, మీ నివాసం ఇక్కడ లేదు, పరలోకంలో ఉంది. నేను ఆ యొక్క నివాసాన్ని కడుతూ ఉన్నాను, దాన్ని కట్టి పూర్తి చేసిన తర్వాత మీ కొరకు వస్తాను, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అంటున్నాడు. కాబట్టి మనకి ఇక్కడ పునాది లేదు, లేకపోతే ఒక నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదని మీరు జ్ఞాపకం చేసుకొని ఈరోజు లోకానుసారంగా మీరు ఏదేదో చేయాలని ఆశపడుతున్నారేమో వాటన్నిటిని ఈ రోజు మీరు తీసివేసి, ఇక్కడ అబ్రహాం మనం చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి గురించి రాయబడిన మాట ఏంటంటే వారు గుడారి నివాసిగా వారు జీవించారు. ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారని. నిత్యం మనం కూడా ఏం చేయాలంటే ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఎదురు చూచుదుముగాక. హల్లెలూయా. అలాగే